నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయొచ్చటండి. స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట. అది ఎంతవరకు న్యాయం సార్? నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? వీరు 70, 80, 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి. నా బద్ధశత్రువైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను బూతులు తెచ్చిస్తా ఉన్నాను. చేద్దాం అయ్యా, ఆలోచించండి అయ్యా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ రోజు నోళ్ళు ఎండిపోయాను చూసారా? ఈ రోజు కూడా నోళ్ళు ఎండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాలి. పదవి ఆకలి అయ్యా. రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎప్పుడో 5 వచ్చేసి 6 సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అదే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ అహ్వాస ఉందన్నయ్యా. ఓకే అన్నట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ వ్యూహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్లో జగన్ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారండి. దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు. అప్పుడు మీరు కొత్తగా కొనేయడం కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా 2వ పోస్ట్ కూడా ఇచ్చేసి జగన్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చేసారు. నెంబర్ 1 సీట్ అని పితాబ్ 2వ సీట్ అని వారి ఆలోచన ఉందండి. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేదు సుమా, వచ్చే కాలు చేంజ్ చేస్తాను అని అనుకోం వల్ల అది బీఫార్మన్నయ్య. లేకపోతే వారే వచ్చిన పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉందండి. ఇంకా సినిమా హీరోని కొట్టిగారు చెప్పి చెప్పుకుందాం అంటే అవకాశాన్ని మిస్ అయిపోయారు. ఎప్పటికప్పుడు వస్తుంది సార్ మీకు. ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలందరికీ శిరస్సు వచ్చి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం కోసం